జనసేన 19లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. అంటే తర్వాత అంటే 2024 కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, పార్టీ ఎంతకాలం నిలబడే అవకాశం ఉందనుకుంటున్నారు? అంటే క్షేత్రస్థాయిలోనే కాకుండా ప్రజల్లో ప్రతి పల్లెకి ప్రతి వీధికి తిరుగుతుంది. ఈ రోజున ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే నినాదం ఒకటే కనబడుతుంది. 10 కేజీల బియ్యం కాదు, 10 సంవత్సరాల భవిష్యత్తు, 25 ఏళ్ళ భవిష్యత్తు అని అంటున్నారు ఆయన. దాని అర్థం ఏంటి? 2019లో మేము నగ్గేయాలి, నగ్గకపోతే భూస్థాపితం చేస్తాం పార్టీని, అది విలీనం చేస్తాం అర్థం కాదు. 10 సంవత్సరాలు అంటే ఎన్ని ఎలక్షన్స్ ఉన్నాయి? 5 ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే 5 ఎలక్షన్స్ దాకా మనం అప్పుడు తర్వాత మాడుకుందాం, ఏముంది? 10 సంవత్సరాల తర్వాత మాడుకుందాం, అప్పుడు దాకా అయితే పక్క. అంటే ఇప్పుడు చిరంజీవి గారి విషయానికి వస్తే 83లో రామారావు గారు పార్టీ పెట్టిన 6 నెలలకి అధికారంలోకి రావడం అనేది జరిగింది. అది బేస్ చేసుకునే తాను కూడా ఏదో చేసేద్దాము, అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి రావాలని అధికార కాంక్షతోనే ప్రజారాజ్యం అనేది పెట్టారు. అది బేస్ చేసుకుని ఇప్పుడు జనసేన వచ్చింది అని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరంజీవి గారు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అధికారంలో రావాలని మీరు అంటున్నారు. అధికారంతో ఆయన పనే ఉందండి. ఆ రోజుల్లో ప్రజాదరణ కావాలా? అవసరం లేదు. చిటికేస్తే ఓలు మంది అభిమానులు చొక్కా కిరసనాలు, ఠాగూర్ సినిమాకి రాజమండ్రికి వచ్చినప్పుడు కిరసనాలు పోసుకున్నాడు వ్యక్తి. అది ఏంటంటే అభిమానం అంతే. అతను వేసుకోమని చెప్పడు కదా. మరి అభిమానం ఎన్నికల విషయంలో ఏమైందంటారు? ఒకటి చెప్తాను, పిఆర్పి పార్టీ పెట్టి రాజకీయాల్లో రావడం వల్ల సో నిజంగా మైనస్ ప్లస్ అయితే లేదు. సో ఆ పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు చూసి అలా రిస్క్ చేయాలనుకోరు, ఏ వ్యక్తిని అనుకోరు. అన్నయ్య పార్టీ పెట్టారు, దానివల్ల అన్నయ్యకున్న చరిష్మా కానీ అన్నయ్యకున్న ఏదైతే మంచి పేరుని చెడ్డ పేరుగా మార్చారు ఈ నాయకులు అని చెప్పి కాన్సెప్ట్లో ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు పార్టీ పెట్టరు. కానీ అది లెక్క చేయకుండా పార్టీ పెట్టారంటే అర్థం ఏంటంటే ఆ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా, నేను చెప్పేది మెగా ఫ్యామిలీ అభిమానిగా ఏం చెప్పట్లేదు, మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ప్రజల ఫాలోయింగ్ ఉన్న మనుషులు, ప్రజాదరణ ఉన్న మనుషులు, ప్రజలకు మంచి చేయాలని తపన ఉన్న క్యారెక్టర్ ఉన్న మనుషులు అందరూ కూడా. అందుచేత ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా సరే ప్రజలకు మంచి చేస్తారు తప్ప అవినీతి చేస్తారని మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఏంటంటే ప్రస్తుత రాజకీయాల్లో, అప్పుడు రాజకీయాల్లో ఏమైందంటే ఈ వ్యక్తి బయటకు వస్తే మన కులాలు కానీ మన రాజకీయ భవిష్యత్తు కానీ మొత్తానికి మూతపడతాయి అనే భయంతో, ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటి ఆయన తప్పుదో పట్టించి ఆయన ఇబ్బంది పెట్టి ఈ రోజున అదే బానితో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు. అది పూర్తిస్థాయిలో వర్కౌట్ అవ్వదు, వాళ్ళ భ్రమ అంతే. అది అంటే చూసుకుంటే చిరంజీవి గారు అటు రాజకీయంగా ఫెయిల్ అయినా ఇటు రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో ఖైదీ నెంబర్ 150తో కలెక్షన్ వర్షం కురిపించారు, మళ్ళీ తిరిగి ప్రజాదరణ పొందడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ మాట మీరు తప్పుగా తీసుకోవద్దు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే సినిమాలకి నేను పూర్తిగా స్వస్తి పలికేసాను, పూర్తి స్థాయి రాజకీయం అన్నారు. అంటే ఒక్కవేళ, అంటే అవ్వాలని మా ఉద్దేశం కాదు, ఒక్కవేళ రాజకీయాల్లో విఫలమైతే మళ్ళీ తిరిగి సినిమాల్లోకి వెళ్ళే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నాకు సినిమాలు అనేది పూర్తిస్థాయిలో ఇంట్రెస్ట్ కాదు. సో మా అన్నయ్య ప్రోత్సాహం వల్ల, మా వదిన ప్రోత్సాహం వల్ల నేను రోజు సినిమాల్లో ఉన్నాను. సో అది నా అదృష్టంగా భావించిన తర్వాత సో నేను ఒకటి చెప్తాను, రాజకీయాలు వేరు, సినిమాలు వేరండి. నేను మీ ద్వారా ప్రతి జనసైనికుడు చెప్పేది ఏంటంటే, నేను రాజకీయాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన జనసేనానిగా చూడండి తప్ప పవర్ స్టార్గా అనొద్దు. చాలా చోట్ల నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు పవర్ స్టార్ అరుస్తున్నారు. పవర్ స్టార్ అంటే సినిమాలకు మాత్రమే, సినిమాలు పరిమితం చేసి ఎప్పుడైతే మనం పవర్ స్టార్ అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఆ నినాదం చేసేటప్పుడు ఏముంటుందంటే పక్క పార్టీ వాళ్ళకి ఇతను సినిమా ఫేమ్ ఉన్న వ్యక్తి, సినిమా హీరోగా జనాలు వస్తున్నారు అనే కాన్సెప్ట్ ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నారు. అది తప్పు, ఉమ్మడి తప్పు. అతను జనసేనగానే చూస్తున్నారు. సో నేను అందరికీ జనసైనికులు చెప్పేది మీ ద్వారా ఏంటంటే, ఏ మీటింగ్కి వెళ్ళినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని జనసేననే సంబోధించండి. జై పవన్ అన్న తప్ప జై పవర్ స్టార్ వద్దు. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే రాజకీయంగా ఆయన ఇంకా ఎదగలేదని అంటూ ఉంటారు, నిజంగానే నిజం అంటారు అది? అతను కనుక రాజకీయంగా ఎదగకపోతే ఈ రోజున నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా సినిమాల దాకా ఉండిపోయేవాడిని, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కదా, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునేవాడిని కాదు. మరి నేను ఎక్కడో రాజమండ్రిలో, తూర్పుగోదావరి రాజమండ్రిలో ఉన్న వ్యక్తిని నేను. అతను మొత్తం స్టేట్ మొత్తం ఎందుకు అంత రాజకీయాల్లో అతను ఎదగలేకపోతే అతను సపోర్ట్ ఎందుకు తీసుకుని 2014 టీడీపీ ఎందుకు సపోర్ట్ తీసుకుంది, బీజేపీ ఎందుకు సపోర్ట్ తీసుకుంది? సినిమా చరిష్మతితో ఓట్లు వేస్తారు జనాలు, ఆ భ్రమది. అంటే ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఉంటే నెలకు ఒకసారో లేదా 2 నెలలకు ఒకసారో వచ్చి మీటింగ్లు పెట్టడం, ఆ 2 రోజులు ఆ ఊపు కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత ఆ ఊపు అనేది చల్లారిపోతూ ఉంటుంది. వాస్తవానికి తెలియాల్సిన విషయం అందరికీ, పవన్ కళ్యాణ్ గారు 2 నెలలకు 3 నెలలకు వచ్చినప్పుడు ప్రజల ముందు కనబడతారు. ఆ ప్రజల ముందు కనబడిందే అతను పనిచేస్తున్నారు అనుకుంటున్నారు. క్యాప్ ఇచ్చిన 2 నెలలు ఎంత పని చేస్తారో మాకు తెలుసు. జనసైనికులుగా మా గురించి, మా భవిష్యత్తు గురించి ఆయన ఒక ప్రణాళిక వేసుకుంటూ ఒక పెద్ద మనుషులతో కూర్చొని ఒక డిజైన్ చేస్తారు వర్క్ని. అతను ఖాళీగా ఉండడు, అతని ఇంటికి వెళ్ళి గెస్ట్ హౌస్లో కూర్చోడు, కొన్ని సీఎంల్లో కూర్చోడు ఆయన గెస్ట్ హౌస్లో.
ప్రస్తుతానికి ఏంటంటే ఆయన ఒక 2 నెలలు ఖాళీగా ఉన్నాడంటే ఆ 2 నెలలు మన దృష్టిలో కాదు, టీవీలో కనబడితేనే పని చేస్తున్నట్ట, వీడియో ముందు కనబడితేనే పని చేస్తున్నట్ట. 2 నెలలు ఆయన ఎక్కడ ఖాళీగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఖాళీగా ఉన్నాడు మనం అనుకుంటాం, ఆయన విపరీతం పని చేస్తుంటాడు మన మీద, మన గురించి, మన ప్రజాసేవ గురించి పని చేస్తుంటాడు ఆయన. జనసేన అంటే ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు, చూస్తున్నాం, కనిపిస్తుంది. మరి మహిళలు అంటే ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా మహిళలే కదా. చూసుకుంటే అటు ప్రతిపక్ష నాయకురాలు రోజా గారు కానీ, లేదంటే ఇటు అధికార పార్టీ స్పోక్స్ పర్సన్ యామిని సాధినేని గారు కానీ, వారు మన జనసేన నేతని అంటున్న మాటలని చూస్తూ ఉంటే అంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న ఒక పార్టీని కించపరచడం అనేది కామన్, ఎవరైనా మాట్లాడతారు. మరి జన సైనికులుగా జనసేన పార్టీలో మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు వేరే పార్టీలో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా అంటే కొన్ని నీచమైన కామెంట్లు కూడా, కొన్ని నీచమైన మాటలు కూడా మనం వినటం జరిగింది. ఇది జన సైనికుల నుంచి వాళ్ళని అనడం అనేది జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏదన్నా నిప్పు అనేది వెలిగిస్తేనే కదా మంట వచ్చేది. ఇప్పుడు నిప్పు ఎవరు వెలిగిస్తున్నది కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్. మీరు అడిగిన ప్రశ్నకి నిప్పు ఎవరు వెలిగించాలో ఆలోచించండి. మేము మంట వరకే, జన సైనికులు మంట, నిప్పు అనేది వాళ్ళు వెలిగిస్తున్నారు కాబట్టి ఒకటి నిప్పు వెలిగించకపోయినా వెళ్ళలేదంటే ఇది ఆరిపోయే దీపం అంటారు, అలా వెలిగేవంటే వెలిగేవంటారు. ఏం మాట్లాడబడుతుంది దీన్ని బట్టి? అంటే మహిళలకు ప్రాధాన్యత కదా ప్రస్తుతం చూసిన జనసేనలో. మరి అలాంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్న మహిళలు కూడా కించపరిచినట్టు అవుతుంది కదా. పలానా వ్యక్తిని ఎంచుకొని ఏమ్మ ఎలా రా నువ్వు అది అంతేటట్లే ఆవిడ మమ్మల్ని పిలిచి మీరు ఇది అన్నప్పుడే మేము అది అంటున్నాం, మేము అదే కనబడుతుంది తప్ప ఆవిడ ఇది అనేది కూడా కనబడట్లేదు. ఏం చేయమంటుంది మమ్మల్ని? అంటే స్పందించే విధానానికి కూడా ఒక హద్దు అనేది, ఒక ఇది అనేది ఉంటుంది, కానీ హద్దులు దాటి మాట్లాడడం జరుగుతుందని. సైనికుల్లో కొంతమంది మీరే అంటున్నారు యువత ఎక్కువ ఉందని. యువతకు ఆలోచన ఉంది, మెచ్యూరిటీ కూడా ఉంది కదా, ఆవేశం కూడా ఉంటుంది దాంతోపాటు. అది మనం అర్థం చేసుకుని పోవాలి తప్ప మనం దాన్ని పాయింట్అవుట్ చేసుకుని కూర్చుంటే అది ఉపయోగం లేదు. అది అంటే అన్ని వేళల్లో అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. దాని గురించే మేము జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ విధానాన్ని ఎక్కువ అవలంబిస్తున్నారు ఆయన. సో ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒక వ్యక్తి ఎంత జనసైనికులు శాసిస్తున్నాడు, ఆయన శాసిస్తున్నప్పుడు ఒక అవకతవకలు అవుతూ ఉంటాయి, దానికి క్షమాపణ అవుతాయి, రీకౌంటర్స్ అవుతాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకటి ఏంటంటే జనసైనికులు మాత్రం క్రమశిక్షణతో ఉంటారు. ఒకవేళ మహిళలను కించపరిచి మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పే పరిస్థితులు ఉన్నారు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా కావాలని చెప్పి పాయింట్ చేసింది ఏం లేదు. ఆ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఒక మాట అంటే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో ఏ జనసైనికులు లేడు. మహిళ అవ్వచ్చు, మహిళ కాకపోవచ్చు, మహిళలంతా అమ్మలా గౌరవిస్తాం, మేము 100% గౌరవిస్తాం, అమ్మలా భావిస్తాం. ఆవిడ అమ్మలా ఉంటే నువ్వు ఆవిడ కొడుకులా భావించి, కానీ ఒక మహిళ మమ్మల్ని కొడుకులా భావిస్తే అమ్మలా చూసుకుంటాం, తమ్ముడు భావిస్తే అక్కడ చూసుకుంటాం, అన్నయ్య భావిస్తే చెల్లిలా చూసుకుంటాం. వేరే రకంగా భావించింది అనుకోండి మేము వేరే రకంగా రియాక్ట్ అవుతాం. అంటే కొన్ని నెలల క్రితం మనం చూసాం శ్రీరెడ్డి గారి ఇష్యూ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆవిడ చేసిన వ్యాఖ్యల విషయంలో అదొక సంచలనం లేపింది. సినీ ఇండస్ట్రీ కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఈ ఇష్యూ మీద ప్రత్యేకించి మెగా ఫ్యామిలీ కానీ మెగా అభిమానులు కానీ స్పందించడం. శ్రీరెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ఉద్యోగం సద్యోగం లేదు, అదే ఉద్యోగం, పాపులారిటీ మెయిన్. ఇప్పుడు సెలబ్రిటీస్కి కావాల్సింది ఏంటంటే సెలబ్రిటీలు ఫీల్ అవుతుంది, ఆవిడ సెలబ్రిటీ కాదు సెలబ్రిటీలు ఫీల్ అవుతుంది. ఒక వ్యక్తిని, పెద్ద వ్యక్తులు ఉన్న కొద్దిగా ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయడం, వాళ్ళు బురద చల్లడం, అలా ఆ రకంగా ఫేమస్ అవ్వడు. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఎప్పుడు ఏదో దేశ సేవ చేసిందనో, సోనియా గాంధీ గారు లాంటి గొప్ప వ్యక్తనో లేదా ఇంకోటనో ఎవరు చెప్పట్లేదు, ఎవరు పోల్సరే. ఆవిడ రూమర్ చేస్తుంది, ఒక కామెంట్ చేస్తుంది, ఇలా కామెంట్ చేసిందని పోల్స్ అంటే ఏంటి, దానివల్ల ఆవిడ పాజిటివ్గా తీసుకుంటుంది, అది నెగిటివ్ అవుతుందని సొసైటీలో అదే విషయం తెలుసుకోలేకపోతుంది ఆవిడ. అంటే ఆవిడ వ్యక్తిగతంగా చేసింది అనుకుంటున్నారా లేదా ఏదైనా పార్టీ వ్యక్తుల? 100% మనీ మైండ్ ఉన్న వ్యక్తులు వ్యక్తిగతంగానూ చేస్తారు, కొన్ని సపోర్ట్లు తీసుకుని చేస్తారు. నా ఉద్దేశం శ్రీరెడ్డి అనే క్యారెక్టర్ మనీ మైండ్ అనే క్యారెక్టర్. సో ఆవిడ ఏమైనా చేయగలదు, డబ్బు గురించి ఏమైనా చేస్తారు వాళ్ళు. అంటే ఈ విషయం దగ్గర నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ నుంచి పర్టికులర్గా ఈ ఇష్యూ నుంచి బాగా ఎక్కువగా పెరిగిందని అంటుంటారు సపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి. అందులో నిజంత ఉందంటారు? తప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అందరూ మెగా ఫ్యామిలీ ఎప్పుడు కూడా చీలికలు లేవు, ఆ అభిప్రాయాలు వేరు, ఎవరు లైఫ్ స్టైల్లో వెళ్తున్నారు తప్ప మెగా ఫ్యామిలీ ఎప్పుడు చీలికలు ఉండవు. ఇది మాత్రం అది ఎవరో థర్డ్ పర్సన్ వచ్చింది కదా, ఏదో మాట్లాడింది కదా ఆవిడ ఈ ప్రేమలు పెరిగిపోయినాయి అంటే అది సినిమా కాదు, ఇది లైఫ్ రియాలిటీలో. అంటే పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య కొడుకు రామ్ చరణ్, ఆయన మెగా పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా ఉపయోగపడడం కోసం దేనికైనా సిద్ధమని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా హెలికాప్టర్ అనేది కూడా ఒకటి గిఫ్ట్గా ఇచ్చారని అంటూ ఉంటారు. ఏంటి అసలు అది? అది పూర్తి స్థాయిలో మీరు అన్నారు, నేను వింటున్నాను. ఇప్పుడు దాకా అయితే వినలే. హెలికాప్టర్ రామ్ చరణ్ గారు గిఫ్ట్ ఇచ్చారనే విషయం మీరు చెప్తే నేను విన్నాను తప్ప అది దానికి కూడా చాలా రూమర్స్ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు కార్కి ఈఎంఐ కట్టుకోలేని స్థితిలో కారు అమ్మేశారు, ఇప్పుడు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ స్లైడ్లు తీసి ఫేస్బుక్లో పెడుతున్నాయి.
ఇంకేంటంటే చెప్తున్నానికి ఇందాక సింపుల్గా డైలాగేషన్ వంగలాగా మంగళవారం అన్నట్టు ఇంకా వంకలు, ఇంకా రకరకాల వంకలు. ఆయన ఒకటి పాడేరుకి హెలికాప్టర్లో వెళ్ళాడు. ఆయన పాడేరు హెలికాప్టర్ దేనికి వెళ్ళాడు? ఆయన బై రోడ్ వెళ్తే జనాలకి ఇబ్బంది ఉంటుంది, ఆయనకి ఇబ్బంది కాదు, ఆయన నడుచుకొచ్చారు కాబట్టి కొండపైకి జనాలకి ఇబ్బంది ఉంటుంది, దానివల్ల 10 మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని ఆయన రావడం జరిగింది. ఆయన జోబులో డబ్బులు పెట్టుకున్నారు, పార్టీ సంబంధించిన వ్యక్తులే పెట్టుకున్నారు, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్తో రావడం జరిగింది తప్ప హెలికాప్టర్లో ఏదో నేను పెద్ద సెలబ్రిటీని లేదా పెద్ద స్టేటస్ ఉన్నాను కాబట్టి సీఎం నేను ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని డబ్బు నన్ను చూపించడానికి అని చెప్పి హెలికాప్టర్ దిగలే. అక్కడ ప్రజలకు ఇబ్బంది పడకూడదని మాత్రమే. మెగా బ్రదర్ నాగబాబు గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, నేను అభిమాని కన్నా కూడా తమ్ముడు అనే కన్నా నేను తమ్ముడికి నేను భక్తుడిని అని ఒక వ్యాఖ్య చేశారు కదా, దాని గురించి ఏమంటారు? ఇందా నేను చెప్పాను కదండి, నాగబాబు గారు అని గొప్ప వ్యక్తే అన్నయ్యగా ఉండి నా తమ్ముడు కాదు నేను అతను భక్తుడిని అంటున్నాడు. ఆయన మేము జస్ట్ సామాన్య జన సైనికులం. ఇందాక నేను ఏం చెప్పాను, పవర్ స్టార్ కాదు మాకు, ఆయన దేవుడు అని చెప్తున్నా. ఎప్పుడు జన సైనికులు, మేము జన సైనికుడు మాకు ఆయన జనసేనాని అని చెప్తున్నాం. సో జనసేన పార్టీ ఆయన పవన్ కళ్యాణ్ గారు తమ్ముడుగా ఎప్పుడు భావించారు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు? ఇప్పుడు రాజకీయంగా వచ్చి రాజకీయ శత్రుతలో ఆయన తెలివితేటలు ఉపయోగించి జనాలకు ఎలా సేవ చేయాలి సిద్ధాంతాలు ఏంటి మేనిఫెస్టోని ఎప్పుడు చూసారో అందరూ ఇన్స్పైర్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా నాకు తెలిసి రేపు మాపు బయటకు వచ్చి అదే విషయం చెప్తారు. కుటుంబం అంతా ఒకటేనండి. సో ఈ కుటుంబం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తుంది అని మాత్రం నాకు పూర్తిసారి నమ్మకం ఉంది. సో ఆయన రాజకీయంగానే చూసుకోవాలనుకుంటే మాత్రం రాజకీయవేత్తగానే చూస్తారు, బ్రదర్గా ఏదో చూస్తారు. ఓకే, అంటే నాగబాబు గారు చూసుకుంటే ఇటు హిందూపూర్ ఎమ్మెల్యే, అలాగే సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్గా వెలుగొంటున్న బాలకృష్ణ గారి మీద ఈ మధ్య కొన్ని కామెంట్లు వీడియోల రూపంలో విడుదల చేయడం జరిగింది. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, ఆ ఛానల్ ద్వారా ఆయన రోజుకొక వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతూ వస్తుంది. దాని గురించి మీ అభిప్రాయం? బాలకృష్ణ గారు ఎవరు మాకు తెలియదు. నాగబాబు గారు పరిచయం చేశారు మొన్న ఏదో వీడియోలో పెట్టి, ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఎవరిని కామెంట్ చేస్తున్నారని చూసేటప్పటికి ఎవరో బాలకృష్ణ అట, మాకు తెలియదు మరి ఆయన ఎవరు. అంటే నందమూరి బాలకృష్ణ గారు ఎవరు మీకు నిజంగానే తెలియదు అంటారా? అంటే నిజంగానే తెలియదు అంటే నాగబాబు గారికి మాకు తెలియదు అంటే మాకు తెలియదు, నిజం చెప్తాను. జనసైనికులుగా మాకు తెలియదు ఆయన ఎవరు. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన ఏదో ఫ్రెండ్స్ ద్వారా విన్నా, ఏదో అతను కుల రాజకీయాలు చేస్తాడని ఇంకోటి ఏదో అన్నారు, కానీ పట్టించుకోలేదు నేను. అతను కొద్దిగా ఆన్లైన్లో కొడతాడని, షార్ట్ టెంపర్ ఉంటుందని, సినిమాల్లో ఇంకా షూటింగ్లో కూడా ఏదో నెగిటివ్గా విన్నాను తప్ప మహా గొప్ప వ్యక్తిని చూడలేదు నేను ఎప్పుడు. మరి అంటే ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నారు, సాటి కొలీగ్స్గా ఎన్నో ఏళ్ళ నుంచి కలిసి పనిచేస్తున్నారు. అంటే ఈ బాలకృష్ణ గారు ఎవరైతే మీరు తెలియదని, మీ నాయకులు తెలియదని ఎవరైతే అంటున్నారో ఆ బాలకృష్ణ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్. బాలకృష్ణ మీకు తెలుసా? తెలుసా అంటే తెలుసు, అందరికీ తెలుసు. అంటే మీరు చెప్తుంటే తెలుసుకుందాం. యాక్చువల్గా బాలకృష్ణ గారు అనే పేరు కూడా వచ్చింది ఫ్రెండ్స్లో మాట్లాడుతున్నప్పుడు. నాగబాబు గారు వైరల్ చేశారు, ఆయన ఎవరు నిజం చెప్పి ఆయన హీరో చేశారు. ఇక నాగబాబు గారు నిజం చెప్పాలంటే నిజంగా ఆయన ఎవరు మాకు తెలియదు. ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు ఏమైందంటే అతనికి ఏదో బ్లడ్ బ్రీడ్ అంటాడట. ఆయన మా బ్లడ్ ఇది, మా బ్రీడ్ ఇది, మా బ్లడ్లో ఇది ఉంటుంది, పౌరుషం ఉంటుంది అంటాడండి. బ్లడ్ మరి ఆయన కలర్ వేరేగా ఉంటుంది నాకు తెలియదు. బట్ ఏంటంటే నాకు పెద్ద పరిచయం లేదు, నాకు ఆయన తెలియదు.